பேசுதா ஜெனசி ஒன்ன பத்தி பேசுதா கூலி பவர் ஹவுஸ் எனக்கும் குறையாத மவுசே ஓ மேல எனக்கும் கருதுகளுக்கும் பாமரனுக்கும் குமரிகளுக்கும் லவ்சே. సార్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు పోలీసు వారు అందరూ కలిసి. అంటే నేను మాట్లాడుతున్నా అంటే నేను డ్రగ్ తీసుకున్నానని కాదు, డ్రగ్ తీసుకున్నాను ఎలా ఉండారో బిహేవియర్ చేస్తారో దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు గంజాయి తీసుకున్నప్పుడు కానీ ఫస్ట్ గంజాయి స్టార్ట్ చేసి మొదలుపెట్టి వాళ్ళు తీసుకునేటప్పుడు ఫుడ్ ఎక్కువ తింటాం కానీ ఇలా నాకు బాగా ఉందనే వాళ్ళు ఒక 4-5 నెలల తర్వాత వాళ్ళు ఎలా అయిపోతారంటే బాగా వీక్గా వాళ్ళ ముఖం అంతా ఇదిలా అయిపోయి చేతులు షివరింగ్ అయిపోతాయి, వాళ్ళ చేతులు, వాళ్ళు మనుషులు వీక్ అయిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ పరంగాని ఏదైనా సరే వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని ఎదిరించి మాట్లాడటం. అంటే మాతో కలిసి పనిచేసే కుర్రోళ్ళని చూశాను, వాళ్ళు అలా మాట్లాడేటోళ్ళు. అరే ఎందుకురా ఇట్లా చేస్తాను అన్నా కానీ వినేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో సాయంత్రానికి అది ఉండాలి, అది పడాలి. ఈ కుర్రోళ్ళందరూ మమ్మల్ని ఇట్లా వెళ్తుంటే ఆపి రండ్రా ఇక్కడికి పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి ఒక గంట సేపు సార్ వాళ్ళందరూ పెద్ద సార్లు వచ్చి మాట్లాడి ఈరోజు మాకు ఇలా అవగాహన కల్పిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ప్రభుత్వాలు కానీ పెద్ద పోలీసులు కానీ అందరూ వచ్చి చాలా బాగా చెప్పారు. సో ఇదేంటంటే నన్ను ఎవరు ప్రిపేర్ చేసి చెప్పించింది కాదు, నాలో కలిగి నేను సడన్గా వచ్చిన ఇట్లా మాట్లాడదామని మాట్లాడి నాకు అనిపించింది మాట్లాడుతున్నాను. కాబట్టి ఏంటంటే పోలీసులు అందరూ కలిసి ఇలాంటి ఒక గొప్ప ఇది తీసుకొని చేస్తున్నందుకు ఇట్లా టెస్టులు తీసుకొని మాకు మూతికి మాస్కులు అంటే మా పేర్లు కానీ ఏమీ కానీ ఇది రాకుండా అంటే ఒక టెస్ట్ చేసి నీలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళే మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి ఎరా ఇది చేయకు, నీ పేరు ఇంకా ఏది బయటికి రాకుండా నువ్వు ఇది చేయకు, నువ్వు కరెక్ట్ దారిలో వెళ్ళు అనే సందర్భంగా చెప్పి ఒక కరెక్ట్ రూట్లో పెడుతున్నారనే నేను అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం అనేది చాలా గొప్ప ప్రోగ్రాం. ఇలాంటిది పెట్టుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇలాంటి సందర్భం ఇక్కడ పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కసాటే ఉందంటే మన గొప్ప విషయమే. ఆల్రెడీ మనం అన్నిటి విధంగా ముందుకెళ్తున్నాం. వీటిలో కూడా ఆరోగ్యం పరంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు సారు ఒక చొరవ తీసుకొని ఇలాంటి కండక్ట్ చేసి కుర్రోళ్ళ జీవితాలు ప్రజల జీవితాలంతా కాపాడుతున్నాను. చాలా ధన్యవాదాలండి.